నువ్వనుకున్నావే నా వాళ్ళు నీకు వేవేల దండాలు వెలివేశామయ్య గుళ్ళో దేవుణ్ణి చేస్తున్నామయ్య రమ్మని పూజలని పాలించే నిన్ను పక్కన పెట్టినమయ్యా మా పాపం నువ్వు మాతో ఉంట సాలో అందులో పేద ప్రజలకు ఇచ్చిన గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం 60 గజాల స్థలాలు పేద ప్రజలు ఇవ్వకుండా ప్రభుత్వం మరి స్పందించి వెంటనివ్వాలి. గత పోయిన ప్రభుత్వం కూడా ఇక్కడ శంకుస్థాపన ఇచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు కూడా 60 గజాలు పేద ప్రజలకు ఇచ్చింది. ఉన్న వాళ్ళు కాదు, ఇక్కడ ఇచ్చిన కూడా పేద ప్రజలకు ఉంది. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈఎన్హెచ్లో బీజేపీ ఉన్న ఇప్పుడు మండల కార్యక్రమంలో ఖచ్చితంగా దీని మీద ఇచ్చే వారికి పోరాడుతుంది. మేము కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. మండల ఇక్కడ ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఇక పై స్థాయిలో ఉన్న ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మంత్రుల లెవెల్లో మాట్లాడి సీఎం వరకు ఈ యొక్క ధర్నాను సీఎం వరకు అందాలి. వాట్సాప్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, ప్రెస్ పత్రిక ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ ఈ మెసేజ్ ఖచ్చితంగా పేద ప్రజలు చేస్తున్నటువంటి 4 రోజులు దీక్ష కొనసాగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా రాత్రి భవన్ కూర్చుంటున్నారు, కూర్చుంటున్నారు. ఉంటే వాళ్ళందరికీ ఉండేవాళ్ళు కాదు. ఒక 60 గజాలు కాదు, ఒక ఇంట్లో 4 ఉన్నారు. 4 పంచుకుంటే కూడా ఒక రూమ్ కూడా రావట్లేదు. కాబట్టి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు ఇస్తే చాలా సంతోషంగా ప్రభుత్వం ఇచ్చినా మీకు మంచి పేరు వస్తుంది. మీరు ఎంబడే స్పందించాలి. ఈఎన్హెచ్లో బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ కూర్చొని ధర్నాకు మద్దతు తెలుపుతుంది. కంటిన్యూగా కూడా మేము ఆ ఆలోచన చేస్తున్నాము. వీళ్ళకు పూర్తిగా మద్దతు మేము ఇస్తున్నాము. బీజేపీ తరఫున ఒక కౌన్సిలర్గా మేము ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈరోజు వీళ్ళకు మద్దతు వీళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి నా మద్దతు తెలియజేస్తున్నాము.